వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ది ఫస్ట్ షాట్, చరణ్ ఓరమాస్ విజువల్ ఫీస్ట్. 8 ఏళ్లకే నాపై లైంగిక దాడి, గురువే అలా చేశాడు అంటూ బాలీవుడ్ హీరోయిన్ ఆవేదన. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది మొదటి గ్లిమ్స్తోనే ప్రేక్షకుల మన్ననను అందుకుంది. శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో చూస్తేనే స్పష్టమవుతోంది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఒక విలక్షణమైన ఎమోషనల్ కథతో రూపొందుతోందని. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ పూర్తిగా డిఫరెంట్ గెటప్తో ఆకట్టుకుంటున్నారు. గుబురు గడ్డం, చెవికి రింగు, రెడ్ స్ట్రిప్ షర్ట్, శరీరంలో కోపాన్ని ప్రతిబింబించే లుక్తో ఈసారి చరణ్ చాలా మాస్గా కనిపిస్తున్నారు. గ్లిమ్స్ మొదటి ఫ్రేమ్ నుంచే చరణ్ పరుగు ప్రారంభించి చివరికి క్రికెట్ ఫీల్డ్లో బంతిని అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ కొట్టడం మరో హైలైట్. ఆ ఒక్క షాట్ చాలు ఈ పాత్రకు ఆయన ఎంతగా శ్రమించారో అర్థమవుతోంది. చరణ్ భాష, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, క్రీడాకారుడిగా కనిపించే స్టాన్స్ అన్నీ కలిపి సినిమాలో ఎంత హైపర్ ఎనర్జీ ఉంటుందో హింట్ ఇస్తున్నాయి. బుచ్చిబాబు తన మొదటి సినిమాతోనే న్యాచురల్ ఎమోషన్స్, రూరల్ బ్యాక్డ్రాప్ను మెప్పించేలా చూపించగా ఇప్పుడు చరణ్తో కలిసి మరింత గొప్ప స్థాయిలో ప్రయోగం చేస్తున్నట్టున్నారు. విజువల్ డైరెక్టర్ రత్నవేలు క్లాస్, హై రేంజ్ అన్నట్టుగా ఉంటే ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు పాన్ ఇండియా స్థాయిని తెచ్చేలా ఉంది. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. వెంకట సతీష్ కిల్లాలో నిర్మిస్తున్న ఈ సినిమాను ఇండియన్ సినిమా రేంజ్లో ఓ బలమైన మాస్, స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే 2026 మార్చి 27న ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ఫస్ట్ షాట్ గ్లిమ్స్తో పెద్ది సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. చరణ్ నటన, బుచ్చిబాబు టేకింగ్, టెక్నికల్ స్టాండర్డ్స్ అన్నీ చూస్తుంటే ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బెస్ట్ విజువల్ వండర్ అవుతుందనిపిస్తోంది. ఇప్పుడే ఈ సినిమాకి ఇంత స్థాయి రియాక్షన్ వస్తే ఫస్ట్ టీజర్ ట్రైలర్ వస్తే ఇంకెంత రచ్ అవుతుందో చూడాలి. మరి పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాలీవుడ్ హీరోయిన్ తన చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురి కావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తనే స్వయంగా చైల్డ్హుడ్లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని చెప్పుకుంది. బాలీవుడ్ టెలివిజన్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలి ఆనంద్ తన జీవితంలో జరిగిన చేదు ఘటనను రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేసింది. తనలాంటి పరిస్థితి మరొక అమ్మాయికి కలగకూడదని కూడా కోరుకుంది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె 8 ఏళ్ల వయసులోనే ఇలాంటి అసహ్యమైన ఘటనకు గురైందో నిర్మోహమాటంగా తెలియజేసింది. అంజలి ఆనంద్ బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే హీరోయిన్గా మంచి అవకాశాలను అందుకుంటుంది. చివరిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సరసన రాఖీ ఔర్ రాణీకే ప్రేమ కహానీ చిత్రంలో నటించింది. గాయత్రి పాత్రలో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత బంటిక్కీ చిత్రంలోనే నటించింది. 2017 నుంచి 2024 వరకు టెలివిజన్ సీరియల్స్తో హిందీలో నటించింది. ఆడియన్స్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది. ఇప్పుడిప్పుడే వెండితెరపై వెలుగుతూ తన కెరీర్ను వేగవంతం చేస్తుంది. ఇక ప్రస్తుతం ఒక క్రేజీ వెబ్ సిరీస్ డబ్బా కార్డెల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. సౌత్ హీరోయిన్ జ్యోతిక కూడా ఈ సిరీస్లో కీలక పాత్ర పోషించింది. ఇక అంజలి ఆనంద్ కూడా నటించడం విశేషం. అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా అంజలి ఆనంద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలోనే తన చిన్ననాటి చేదు అనుభవాన్ని ఓపెన్గా చెప్పినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చూసారుగా బిబ్బాల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి.